మీరు వద్దన్నా మీకు ఇష్టం లేకపోయినా సిరిసిల్ల జోన్లో కలిపి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు అన్యాయం చేసి ఈ ప్రాంత విద్యార్థుల అవకాశాలను శాశ్వతంగా దెబ్బతీసిండని ఇప్పుడు వేదిక మీద మన మిత్రులు చెప్పినారు. అదేవిధంగా ఈ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన నర్సాపూర్ను చార్మినార్ జోన్లో కలపాలని తప్పకుండా మీ విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. మీ మనసులో ఏముందో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను ఈ ప్రాంతంలో చెప్తున్నా. అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతం అంటే మా లంబాడి సోదరుల అడ్డ, మా లంబాడి సోదరుల గడ్డ. ఈడ తండాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లంబాడి సోదరుల తండాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ, విద్యుత్తు కానీ, వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ఏ రకమైన అవకాశాలు కల్పించలే. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పించలే. కానీ లంబాడి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. అందుకే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లంబాడి తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు 100 కోట్లు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 100 కోట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు అయింది. ఆయన కొడుకు అల్లుడు మంత్రులై 10 ఏళ్ళు అయింది. ఆయన బిడ్డ ఎంపీ అయింది, ఓడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కావలసిన పదవులు ఇచ్చుకున్నాడు. 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళు ఇవాళ బంగారు పల్లెంలో తింటుండ్రు.